అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య శ్వేత సౌధం వైట్ హౌస్ దగ్గర ప్రాంతంలో ఒక ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ను షూట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి చనిపోయినాడు, ఇంకోటి తీవ్రంగా గాయపడ్డాడు, చికిత్స పొందుతూ ఉన్నాడు. దీనిని ఒక ఆసరాగా తీసుకొని ట్రంప్ మొత్తం మూడవ ప్రపంచం నుంచి మా దేశానికి ఎవరు రాకుండా చూస్తాం, ఎవరు లేకుండా చేస్తాం, వీళ్ళను అందరినీ బహిష్కరిస్తాం ఉన్న వాళ్ళనంటూ పెద్ద పెద్ద ట్వీట్లు అవి చేయటం జరిగింది. ఒకటి దీనికి కాస్త బ్యాక్గ్రౌండ్ కూడా ఆలోచిద్దాం. సరే, ట్విన్ టవర్స్ రెండింటినీ ఇస్లామిక్ తీవ్రవాదులు పేల్చేశారు. ఇస్లామిక్ తీవ్రవాదులు పేల్చేసిన వాళ్లను హంట్ డౌన్ చేసి వాళ్లను తప్పకుండా వాళ్ళపైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కానీ దీనిని ఇంకా విస్తృతపరచి ఒకటి ఇరాక్లో ఉన్నటువంటి స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉన్న ప్రభుత్వాన్ని డీస్టెబిలైజ్ చేసేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇరాక్ కోలుకోలేదు. ఆ పైన మధ్యలో మళ్ళీ అక్కడిని ఇస్లామిక్ స్టేట్ ఒకటి ఆఫ్ ఖొరాసాన్ అని ఒకటి ఏర్పడింది. దాని మీద కూడా మళ్ళీ దండయాత్ర చేశారు అమెరికా వాళ్ళు. అక్కడ అన్స్టేబుల్ పాలిటిక్స్ ఇప్పటికీ రన్ అవుతూ ఉన్నాయి. రెండవది, వీళ్లకు ఆశ్రయం ఇచ్చారనేటటువంటి దీంతో ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ మీద టార్గెట్ చేశారు. దీనివల్ల ఎవరైనా నిజంగా లాభపడ్డారు అంటే పాకిస్తాన్ ఒక్కటే, ఇంకెవరూ కాదు. ఆఫ్ఘనిస్తాన్ను టార్గెట్ చేయటం వలన ఏం చేశారు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ను టార్గెట్ చేసి పట్పెట్ రీజిమ్ను అక్కడ తీసుకుపోయి పెట్టారు. వాళ్ళు చాలా కరప్టు వార్లాడ్సు, ఎటువంటి ప్రజలలో సానుభూతి లేని నాయకులతో ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ పాలన అమెరికా జరిపింది. బిలియన్స్ అక్కడ తగలేసినా కానీ గెలవలేకపోయింది తాలిబాన్కి. ఎందుకంటే పాపులర్ సపోర్ట్ ఉన్నది. ఈరోజు కాకపోతే ఇంకో రోజు అక్కడి నుంచి విరమించుకోవాల్సిన అవసరం ఉన్నది. సరే, విరమించుకున్నారు, బయటకు వస్తారు. ఒక పద్ధతి ప్రకారం, ఒక సిస్టమ్ ప్రకారం బయటికి రాకుండా రాత్రికి రాత్రి అక్కడ అది పెద్ద ఎయిర్ బేస్ ఒకటి ఉన్నది. ఆ ఎయిర్ బేస్ను ఖాళీ చేసి వెంటనే మొత్తం సైన్యాన్ని అంతా ఆ రోజు బైడెన్ చేసిన పొరపాటు పిలిచినప్పుడు ఏమైంది, తాలిబాన్ పవర్లోకి వస్తే అమెరికాకు సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళను, హెల్ప్ చేసిన వాళ్ళందరినీ చాలా తీవ్రంగా శిక్షిస్తుందని వాళ్ళందరినీ అమెరికాకు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడనే కొంత టైం ఇచ్చి నెమ్మదిగా విత్డ్రా చేసుకొని ఉంటే వీళ్లను స్క్రూటినైజ్ చేసి ఎవరు రియల్గా అసైలంకు అర్హులో వాళ్ళందరినీ తీసుకొచ్చే అవకాశం ఉంది. అట్లా లేకుండా ఆ రోజు వచ్చేయాలన్న రకంలో ముందుకు పోవటంతో ఆ రోజు మనం చూసాం కొన్ని ఫోటోలు కూడా. విమానం అమెరికాకు పోతుంటే దాని వెనక, దాని రెక్కల మీద, వీటి మీద పడి జనాలు అమెరికాకు రావడానికి ప్రయత్నించారు. ప్రాపర్ స్క్రూటినీ చేయకుండా చాలామంది ఇక్కడికి వచ్చారు. న్యాచురల్లీ వాళ్ళలో మంచి వాళ్ళు వస్తారు, చెడ్డ వాళ్ళు వస్తారు, ఇంకో రకమైనటువంటి ఐడియాలజికల్ బిలీఫ్ ఉన్న వాళ్ళు వస్తారు. అట్లాంటి వాడెవడో వచ్చి వాడే ఈ పని చేసినట్టుంది. ఇప్పుడు మళ్ళా ఓవర్ రియాక్షన్, అందరి మీద బ్యాన్ పెట్టేస్తాం, ఎవరు రాకుండా చేస్తాం. ఎవరికైనా బ్యాన్ పెట్టాలి అంటే నిజంగా ఒకే ఒక దేశం ఉంది, అది పాకిస్తాన్. ఈ మొత్తం టర్మాయిల్లో అటు ఇటు ప్లే చేసి ఇద్దరి నుంచి బెనిఫిట్ పొందినటువంటి దేశం పాకిస్తాన్. ఈరోజు ఈ ఇస్లామిక్ టెర్రరిజానికి ఎపిసెంటర్ అంటూ ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. దాన్ని వదిలేసి ఇంకేదో ఏవో వాటన్నిటి మీద బ్యాన్ పెడితే అర్థం లేదు. అమెరికా తన ఓవర్ రియాక్షన్ వల్ల ఒక్కొక్కప్పుడు అండర్ రియాక్షన్ వల్ల తనకు తానే సమస్యలను క్రియేట్ చేసుకుంటూ ఉంది. ఇప్పటికైనా అసలు
ఎపీ సెంటర్స్ ఆఫ్ ఈ టెర్రరిజం ఎక్కడున్నాయో చూచి వాటిని అటాక్ చేస్తే చాలా ప్రపంచానికి మంచిది. అటువంటి అటాక్లో తప్పకుండా ఇండియా పార్ట్నర్గా ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటి ఇండియాను కూడా ఎలిమినేట్ చేసుకుంటుంది. సో ఐ థింక్ అమెరికన్ పాలసీ ఓవరాల్గా చాలా చాలా డైరెక్షన్లెస్గా ఉన్నది. దానివల్లనే ఇటువంటి షూటింగ్స్ కూడా జరుగుతుంది.